పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ముద్రగడ రాజకీయం స్టార్ట్ అయిందా? ముద్రగడ పద్మనాభం సెకండ్ ఇన్సింగ్. కాపు నేత సక్సెస్ రేట్ ఎంత? ఫ్యాన్ పార్టీలో సీనియర్ నేత ఓకేనా? కాపు రిజర్వేషన్ ఉద్యమ నేతగా ముద్రగడ పద్మనాభానికి పేరు. అయితే ఆ ట్యాగ్లైన్ ఆయనంతటా ఆయనే వదిలేసుకున్నారు. ఇప్పుడు పక్కా పంకా నేత ఆయన, ఫ్యాన్ పార్టీలో సీనియర్ నేత. అందుకే ముద్రగడ పద్మనాభం మరోసారి రాజకీయాల తన అదృష్టాన్ని పరీక్షించుకొనున్నారు. ముద్రగడ పద్మనాభం నిజాయితీకి మారుపేరంటారు. అదే సమయంలో కొంత నిక్కచ్చిగా కూడా ఉంటారన్న పేరుంది. ఎన్టీఆర్ హయాం నుంచి ఆయనకు మంచి పేరుంది. ప్రైవేట్ బస్సుల విషయంలో ముద్రగడ నాడు మంత్రి పదవికి కూడా రాజీనామా చేశారు. తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి అనేక పార్టీలు మారారు. కాంగ్రెస్, బీజేపీ, తాజాగా వైసీపీలో చేరారు. ఇన్ని పార్టీలు మారినా ఆయనకు దశాబ్దాలుగా రాజకీయాలు అచ్చి రావడం లేదు. పార్టీలు మారినా ఆయనకు అధికార పదవి లభించడం లేదు. ఆయన సన్నిహితుల్లో ఇదే రకమైన ఆవేదన తరచూ వినబడుతూ ఉంటుంది. కిర్లంపుడికే ముద్రగడ పద్మనాభం పరిమితమయ్యారు. తెలుగుదేశం పార్టీ 2014లో అధికారంలో ఉన్నప్పుడు కాపు రిజర్వేషన్ల ఉద్యమాన్ని పీక్కు తీసుకెళ్లారు. అదే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం దానిని మర్చిపోయారు. దీంతో ముద్రగడ పద్మనాభం సోషల్ మీడియాలో వ్యతిరేకంగా కామెంట్స్ పెద్ద ఎత్తున కనిపించాయి. అయినా ముద్రగడ మాత్రం లెక్క చేయలేదు. ఒక దశలో జనసేనలో చేరాలని భావించిన పవన్ కళ్యాణ్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదట. దీంతో ముద్రగడ పద్మనాభం గత ఎన్నికల ముందు వైసీపీలో అధికారికంగా చేరిపోయారు. కండవా కప్పేసుకున్నారు. కానీ మొన్నటి ఎన్నికల్లో కాపులు అత్యధికంగా ఉన్న తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీ దారుణంగా ఓటమి పాలైంది. ఒక్క స్థానం కూడా గెలవలేదు. దీంతో ముద్రగడ పద్మనాభాన్ని కాపులు ఎవరూ విశ్వసించలేదని, పవన్ కళ్యాణ్ మాత్రమే తమ నాయకుడుగా భావించినట్లు స్పష్టమైంది. అంటే మొన్నటి ఎన్నికల్లో ముద్రగడ ముద్ర ఏమాత్రం పనిచేయలేదని అర్థమైంది. చివరికి ఆయన కుటుంబ సభ్యులే వ్యతిరేకమయ్యారంటే పరిస్థితి వేరే చెప్పాల్సిన పని లేదు. కానీ వైసీపీ ఓటమి తర్వాత ముద్రగడ పద్మనాభం ఆ పార్టీలో కీలకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో ముద్రగడ పద్మనాభానికి మించిన కాపు నేత మరొకరు లేదు. అందుకే ఆయనకు పూర్తి ప్రాధాన్యత జగన్ ఇచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో తిరిగి కాపులను వైసీపీకి దరి చేర్చాలంటే ముద్రగడ వల్లనే సాధ్యమవుతుందని జగన్ నమ్మే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో పార్టీకి అంతకు మించిన నేత కూడా ఎవరూ లేరు. కాపులను ఏకం చేయగలిగిన సత్తా ఉన్న నేత మరొకరు లేకపోవడం కూడా ముద్రగడ పద్మనాభానికి వైసీపీకి కలిసొచ్చే అంశంగా కనిపిస్తుంది. అందుకే జగన్ ఏమాత్రం ఆలోచించకుండా ముద్రగడ పద్మనాభం కుమారుడు గిరిబాబుకు ప్రత్తిపాడు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. త్వరలో నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ బాధ్యతలను అప్పగించి వచ్చే ఎన్నికల్లో గిరిని ప్రత్తిపాడు నుంచి ఎన్నికల్లో దింపాలన్న యోచనలో జగన్ ఉన్నారు. మరోవైపు సీనియర్ నేతగా ముద్రగడ పద్మనాభానికి కూడా ప్రత్యేక ప్రాధాన్యత దక్కే అవకాశాలున్నాయి. ఒకవేళ మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే సీనియర్ నేతగా ముద్రగడ పద్మనాభానికి పెద్ద పదవే జగన్ ఆఫర్ చేసే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. తాను కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా ఉన్న నేతలను జగన్ వదిలిపెట్టారనే అభిప్రాయం ఉంది. అదే జరిగితే ముద్రగడకు వైసీపీ అధికారం వస్తే పెద్ద పదవే వచ్చే అవకాశాలను ఎవరూ కొట్టిపారడం లేదు. ముద్రగడ పద్మనాభం కూడా ఈ 4 ఏళ్లు కష్టపడి పనిచేసి పార్టీని బలోపేతం చేయాలని భావిస్తున్నారు. జగన్ అప్పగించిన బాధ్యతలను తాను నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. అవసరమైతే అధికార పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఆందోళనకు కూడా సిద్ధమవుతున్నారు. కాపులను కూడగట్టడంలో సక్సెస్ కావడమే ముద్రగడ ముందున్న లక్ష్యంగా కనిపిస్తుంది. అందుకే ముద్రగడ సెకండ్ ఇన్సింగ్లో ఏ మేరకు రాజకీయంగా విజయం సాధిస్తారన్నదే కాలమే తేల్చాల్సి ఉంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.